ప్రియులరా, కాబట్టి దీనికి భక్తుడు అంటాడు, యెహోవా నీ నివాస మందిరమును నేను ప్రేమించుచూ ఉన్నాను, నీ తేజో మహిమ నిలుసు స్థలమును నేను ప్రేమించుచూ ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఈ సంఘమును గురించినటువంటి భారం ఇప్పుడు మనందరూ కూడా తీసుకుందాం. బోయజ్ బాబు కోసం మనందరం ప్రార్థన చేద్దాం. బోయజ్ బాబు మనందరికీ వాక్యం చెప్తాడు. శ్రద్ధా భక్తులతో వెళ్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరం తల నుంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. జనవరిలో బల తీసుకున్నప్పటికీ అది అందరం కలిసి 3 సంఘాలు కలిసి తీసుకున్నాం. సంఘపరంగా అయితే ఇది మొదటి బల్ల. మొన్నటి దాకా నాన్నగారు నడిపించిన, నేను సేవలో ఉన్నా సరే లెక్కకు వచ్చేసరికి నాకు ఇదే మొదటి బల్ల. చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, పరిశుద్ధాత్మ మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. అయ్యా, అర్హత లేదు, ఏర్పాటు లేదు, తర్ఫీదు లేదు, ఏమీ లేవు నాయన. కానీ మీరే ప్రభువా సంఘాన్ని ఇచ్చారు, స్థానాన్ని ఇచ్చారు, అర్హతనిచ్చారు. మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. లెక్కకునైనా సంఘపరంగా ఇది మొదటి బల్ల. మాతో మాట్లాడండి, మీ మాటలు అర్థం చేసుకునే శక్తి మాకు దయచేయండి. ప్రతి మాటలోనైనా ఆదరణ, మీ ప్రేమ, మీ దయ మా మీద కుమ్మరించమని మీ పాదాల దగ్గర అడుగుతున్నాం. నిజమేనైనా ఒక్కడే ఉన్నాను అన్న బాధ కన్నా నువ్వు నన్ను తోడు ఉండి నడిపిస్తున్నావు, నా చుట్టూ క్రియలు జరిగిస్తున్నావు, నాకు ఆదరణ కలిగిస్తున్నావు అన్న సంతోషమే నైనా హృదయంలో కలుగుతుంది. ఇటు ఆదరణ, కృప దయచేసినందుకు మీకు వందనాలు. నిజమే నాయన, మీ దాసుడు మీ దగ్గరకు వచ్చారు, కానీ ఆయన నిలబెట్టిన సేవ, ఆయన ప్రేమించిన సేవ, ఆయన జీవితాంతం ఆయన కష్టపడిన సేవ ఇక్కడే వదిలి వెళ్ళారు. దీన్ని కాపాడుకునే శక్తి, కొనసాగించే నాయన పరిస్థితి మాకు దయచేయండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి, సంయోజనమైన సహాయం మాకు అందించండి. నా ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామములో అందరికీ వందనాలండి. దేవుడి ఆలోచనలు చాలా గొప్పవి. అయితే మనిషి ఎప్పుడైతే దేవుడి ఆలోచనలని తన జీవితంలో అనుసరించడం మొదలు పెడతాడో, దేవుని స్తోత్రం, అంటే ఆయన చిత్తాన్ని నువ్వు, నేను, మనము మన జీవితాల్లో జరిగేలాగా చూసుకుంటే, అంటే ఇలా చెయ్యి అన్నప్పుడు చేస్తే, ఇలా నడువు అన్నప్పుడు నడిస్తే, ఆగు అన్నప్పుడు ఆగితే, సాగిపో అన్నప్పుడు సాగిపోతే, ఆయన ఆలోచనలు నీ జీవితంలో జరిగితే అవి ఇంకా ధన్యకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇది దేవుడి చిత్తం, మనిషి యొక్క నడక. ఎలా చూస్తామంటే దీన్ని, దేవుడి చిత్తం, మనిషి యొక్క నడక. అయితే మనిషిని ఏమీ దేవుడు తక్కువగా చూడలేదు ఇక్కడ. ఎలా చేశారంటే, ఒకవేళ నువ్వు కోరుకున్నది గొప్ప ఆలోచన అయితే, దేవుని స్తోత్రం, నువ్వు తీసుకున్నది మంచి నిర్ణయం అయితే, నీ నిర్ణయానికి దేవుడు నడిపింపిస్తాడు, కొనసాగిస్తాడు. నీ నిర్ణయాలని ఆయన చిత్తంతో బలపరుస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకు ఇలా చేశారు అంటే, బైబిల్లో ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటామా? బైబిల్లో ఒక మనిషి ఒక ఆలోచన చేశాడు, లేదా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం యేసయ్యకి నచ్చింది. దేవుని స్తోత్రం. అన్నాడు, నీ తలంపు నాకు నచ్చింది,
నీ ఆలోచన నాకు నచ్చింది కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, నీ తలంపులు, నీ నిర్ణయాలు దేవుడికి కనుక నచ్చితే వాటిని దేవుడు బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఎక్కడ నిర్ణయం తీసుకున్న మనిషి ఎవరు అంటే మోషే గారు. దాన్ని బలపరిచింది సర్వోన్నతుడైన దేవుడు. అసలు ఏం జరిగింది అంటే, మనిషికి ఏది కనపడకుండా నడవమంటే నడవలేడు. మనిషికి ఒక రూపము, పదార్థము కావాలి. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, మామూలుగా పిల్లలు కరెంటు పోయింది, లోపల ఎక్కడో క్యాండిల్ ఉంది, అమ్మో నాకు భయం అంటారు. దానికి అమ్మోడు చేసే రెమెడీ ఏంటి? ఏం చెప్తారు? నేను మాట్లాడుతూ ఉంటాను, ఎక్కడుందో చెబుతూ ఉంటాను, నువ్వు నడుచుకుంటా వెళ్ళి ఎక్కడుందో వస్తువు అక్కడ అంటే, దారి కనపడకపోయినా స్వరం వినపడతా ఉంటే మనిషి దానిలో నడవగలడు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడిని మోషే గారు అడిగారు, అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి. దేవుని స్తోత్రం. మోషే గారు పెట్టిన ప్రపోజల్ ఏంటండి? అయ్యా నీ సన్నిధి నాకు తోడుగా రావాలి. ఈ నిర్ణయం, ఈ ప్రశ్న దేవుడికి బాగా నచ్చింది. ఏమని? ఒక మనిషి దేవుడి సన్నిధిని సదాకాలం తనతో ఉంచుకోవాలనుకోవడం ఎవరికి నచ్చింది? దేవుడు అన్నాడు, నీ నిర్ణయాన్ని నేను స్థిరపరుస్తాను. దేవుని స్తోత్రం. ఎమ్మటనే నీ ఆలోచనలు దేవుడికి నచ్చితే, నీ ఆలోచనలు శ్రేష్టమైన అయితే, నీ ఆలోచనలు మేలుకరమని అయితే దేవుడు ఖచ్చితంగా వాటిని ఒప్పుకుంటాడు. ఇక్కడ అన్నాడు, నీ సన్నిధి మాకు కావాలయ్యా అంటే దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. దేవుని స్తోత్రం. అందుకని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఒక నిర్ణయం తీసుకుందాం. వద్దామండి. నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండం 9 తీసుకున్నారా? వాక్యం చదవడం కనుక నిర్గమాకాండం 25వ అధ్యాయం మొదటి నుంచి చదువుదామండి. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనిషిని దాన్ని తీసుకుని రండి. ఏమిటి ఏర్పాటు చేశాడు అంటే, దేవుడు చక్కగా సింపుల్గా చెప్తాను, చాలా దూరం మనం మాట్లాడుకోవాలి. ఏమిటన్నారంటే, ఒక మందసం ఏర్పాటు చేయి. తుమ్మ చెక్కతో 2.5 మూరల బారు, 3.5 ఎత్తు, 3.5 వెడల్పుతో ఒక తుమ్మ చెక్కతో మందసాన్ని చేసి బంగారుపు నీళ్లు తొడిగి దానిలో మన్నాని 10 ఆజ్ఞల్ని చిగురించిన అహరోను చేతికరని పెట్టి దానిపైన కరుణాపీఠాన్ని ఏర్పాటు చేసి కరుణాపీఠం మీద రెక్కలతో ఉన్న 2 కెరూబుల నుంచి ఆయన సన్నిధి అక్కడ ఉంది అనేలాగా ప్రతిబింబించేలాగా మందసాన్ని తయారు చేసి అన్నాడు, ఈ మందసం మీతో ఉన్నంత కాలం నా సన్నిధి మీకు తోడుగా ఉన్నట్టే. దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయులకి ఒక గుర్తు ఇచ్చాడు. ఈ గుర్తు ఏదో దైవత్వానికో లేదా మరి ఘనతకో కాదు, కానీ మందస్సాన్ని మనం విగ్రహం లాగా చూడకూడదు. మరి ఎలాగా చూడాలి అంటే, అది ఆదరణకి గుర్తు. దేవుని స్తోత్రం. మందస్సు దేనికి గుర్తండి? ఆదరణ. మందస్సం దేనికి గుర్తు? నిబంధన. అందుకని చెప్పాడు, ఈ మందస్సంలో మీకు 3 విషయాలు నేను వివరించాను అన్నాడు. ఒకటి, పైనుంచి ఆయన దృష్టి ఆ కెరూబుల మధ్యలో ఉన్న మనుషుల మీద పడుతుంది. ఆ కెరూబుల కింద కరుణాపీఠం ఉంది. అక్కడ ఎవరినైనా దేవుడు కరుణిస్తాడు. అక్కడ మన్నా ఉంది, సమృద్ధి ఉంది. అక్కడ చిగురించిన అహరోను చేతికర్ర ఉంది. ఫలించే జీవితాలు అక్కడ ఉన్నాయి. అక్కడ 10 ఆజ్ఞలు ఉన్నాయి. అక్కడ నిబంధన కలిగిన వాళ్ళకు మాత్రమే చోటు చెట్టి అన్నాడు. అప్పుడు మన వాళ్ళు స్థిరపడాల. ఇంకా
ఐగుప్తు నుంచి వచ్చారు, ప్రయాణం సాగిస్తున్నారు. సినాయి పర్వతం దగ్గర దేవుడు కలిసి అన్నాడు, నేను మీతో ప్రయాణం చేస్తాను, తోడుగా వస్తాను, కాకపోతే మనిషిలాగా ఉండను. మరి ఎలాగా? ఇశ్రాయేలీయులకి మందసానికి మధ్యలో 1000 కొలల దూరం. మరి మాతో ఉంటాడు అన్నావు, మాతో నివసిస్తాడు అన్నావు, మాతో నడుస్తాడు అన్నావు. మరి ఇది దేనికి అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి. మందసానికి ఇశ్రాయేలీయులకి మధ్యలో 1000 కొలల దూరం ఉంది. అందరూ దాన్ని తప్పకుండా పాటించాలి. మరి ఈ దూరం ఏంటి దేవుడికి మనకి? కొద్దిగా ఆలోచించండి. నాతో పాటు నడిచేవాడికి, నన్ను ఆదరించేవాడికి, నన్ను ఫలించేలాగా చేసేవాడికి, మనకి ఆయనకి దూరం ఏంటి? ఈ దూరం ఎందుకంటే గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పాడు, ఉదయాన్నే పాప పరిహారార్థ బలి, కూసేపాగి కృతజ్ఞతార్పణ, ఆ తర్వాత సమాధాన బలి. ఎందుకు ఇవన్నీ అంటే ఈ 1000 కొలల దూరం అందరికీ, కానీ ఎవరైనా మొదలవ్వాలంటే ఈ 1000 కొలల దూరం నడుచుకుంటా వెళ్ళాలి. వెళ్ళే మనిషి సరదాగానో రోజును బట్టి దేవుడు చూడాలి, గడియను బట్టి దేవుడు చూడాలి, సందర్భాన్ని బట్టి చూడాలి, ఫలానా తిదికే చూడాలి అని చెప్పాల దేవుడు. ఏం చెప్పాడు అంటే, నువ్వేదైనా తప్పు చేసావు, పశ్చాత్తాపడ్డావు, తప్పు జరిగింది అనిపించింది, నిండుగా పశ్చాత్తాపంతో నిలబడి దేవుడి సన్నిధిలో అడుగుపెట్టు, ఆయన క్షమిస్తాడు. దేవుని స్తోత్రం. లేదా నీకు దేవుడు మేలులు చేశాడు, కృతజ్ఞతతో నీ హృదయం నిండిపోయింది, నిండైన సంతోషంతో నింపబడి దేవుడి సన్నిధిలోకి అడుగుపెట్టు. లేదా దేవుడు చెప్తాడు, సొలొమోను గారు ప్రార్థన చేసేటప్పుడు వివరిస్తాడు, ఏమనంటే పంటలు పండనప్పుడు, వర్షాలు పడనప్పుడు, తెగులు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, గర్భఫలం లేనప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, రోగి అయినప్పుడు నిండైన విశ్వాసంతో మందిరాన్ని దర్శిస్తే మేలు జరుగుద్ది అని విశ్వాసంతో రా. దేవుని స్తోత్రం. అంటే మందిరానికి వచ్చేటప్పుడు ఒక ఖాళీ కప్పులాగా రాకూడదు. అయితే నిండైన పశ్చాత్తాపం వెళ్ళాలి, లేదా నిండైన కృతజ్ఞత వెళ్ళాలి, లేదా విశ్వాసంతో అడుగులేసుకుంటా ఆయన మందిర ఆవరణలోకి మనం అడుగు పెట్టాలి. దేవుడు కోరుకున్నది ఏంటంటే ఖాళీగా రావద్దు. అయితే నాతో సమాధానపడడానికి రా, లేదా నేను చేసిన మేలును బట్టి సంతోషంతో రా. లేదు, నీకు ఏదైనా కావాలంటే ఆ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళు, అక్కడ చూస్తే దేవుడు ఏదైనా నీకు. సరే, ఈ మనసాన్ని మోసుకుంటూ సాగుతున్నారు. కొన్ని రోజులు సాగిపోయినాయి. ఎలాగా? మోషే గారు అయిపోయారు, యెహోషువ గారు అయిపోయారు, న్యాయాధిపతులు అయిపోయారు. ఇక చివరి న్యాయాధిపతి దగ్గరికి వచ్చేసరికి ఇశ్రాయేలీయుల్లో చిన్న ఇబ్బంది మారింది. ఏమిటి అంటే, నువ్వు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే మనసు ఉంటే నా సన్నిధి నీతో ఉన్నట్టే. దేవుని స్తోత్రం. కానీ మనసాన్ని మోసే మనిషి కూడా ఏదో ఒక దాంతో నింపబడి ఉండాలి, కానీ ఖాళీ హృదయాలతో వస్తే అక్కడ ఏమీ జరగదు. ఇశ్రాయేలీయులు యుద్ధం చేయడానికి వెళ్ళి ఏలీ గారి కాలంలో, అప్పుడే సమూయేలు గారు బాలుడుగా ఉన్నాడు, చెప్తున్నారు. వీళ్ళు ఆర్భాటంగా మందసాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి దేవుడు మాకు సాయం చేస్తాడు, ఇబ్బంది ఏమీ లేదు అనుకున్నారు. కానీ ఇశ్రాయేలీయులు మర్చిపోయిన విషయం ఏంటంటే మందసం కేవలం నీకు ఆదరణకరమైన విషయమే, కానీ మందసం దగ్గర ఏమీ లేదు. ఉన్నదంతా ఎవరి దగ్గర ఉంది? దాన్ని మోసే మనుషుల్లోనే ఉంది. వీళ్ళు దేవుడికి ఇష్టం లేదు కాబట్టి ఆ యుద్ధంలో ఓడిపోయారు. అప్పుడు ఇశ్రాయేలు చరిత్రలోనే నల్లటి మరక ఏంటి అంటే, మందసం పరిశుద్ధమైన స్థలాన్ని వదిలి ఫిలిస్తీయుల చేతికి చిక్కింది. ఒక 7 నెలలు అక్కడ ఉంది. చూద్దామండి. 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 1 నుంచి చదువుకుందామండి. యెహోవా మందసము 7 నెలలు
ఫిలిస్తీయుల దేశం ఉండిన తర్వాత ఫిలిస్తీయ యాజకులను శకునము చూచు వారిని పిలువనంపించి, యెహోవా మందసమును ఏమి చేయుదుము, ఏమి చేసి స్వస్థములకు దానిని పంపుదుమో తెలియచెప్పుడనగా. ఫిలిస్తీయులు 7 నెలలు మందసాన్ని ఉంచుకున్న తర్వాత వాళ్ళని దేవుడు కొన్ని రకాల ఇబ్బందులకు గురి చేశాడు. వాళ్ళు అనుకున్నారు, మందసాన్ని మళ్ళీ ఇశ్రాయేలు దేశానికి పంపేద్దాం. వాళ్ళు చేసుకున్నది ఏమిటి అంటే, ఒక కొత్త బండిని, అప్పుడు దాకా కాడిపోయిన 2 ఎడ్లను తీసుకుని మందసాన్ని బండిలో ఉంచి ఇశ్రాయేలు దేశం మార్గంలో వదిలేస్తే అది అలా నడుచుకుంటా వెళ్ళి కిరియత్తారీములో ఉన్న అమ్మీనాదాబు ఇంటి దగ్గర ఆగితే అమ్మీనాదాబుని యాజకుడిని చేసి అక్కడ మందసాన్ని ఆ ఇంట్లో ఉంచేస్తారు. అక్కడ నుంచి సమూయేలు గారు బతికున్నన్ని రోజులు మందసం అక్కడే ఉంది. దేవుని స్తోత్రం. సమూయేలు గారు చనిపోయిన తర్వాత 40 సంవత్సరాలు సౌలు గారు మందసాన్ని ఏమి ఘనంగా చూడాల. అవి ఒక 60 సంవత్సరాలు, ఇది ఒక 40 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఒకే చోట మందసం విడువబడి ఉంది. వాళ్ళు కావాల్సిన సేవలు చేశారు. ఆ తర్వాత ఒక రోజు మనకందరికీ తెలుసు, కిరియత్తారీములో అమ్మీనాదాబు ఇంట్లో ఉన్న దేవుని మందసాన్ని దావీదు మహారాజు 30,000 మంది శూరులతో, యాజకులతో, లేవీయులతో కలిసి తాను నివాసం ఉంటున్న యెరూషలేములో దగ్గరికి ఘనంగా ఆహ్వానిస్తాడు. దేవుని స్తోత్రం. ఆహ్వానించి గొప్పగా చూసుకుంటాడు మందసాన్ని. లేవీయులను ఏర్పాటు చేస్తాడు, యాజకులను ఏర్పాటు చేస్తాడు. వాళ్ళకి అన్నీ చూసి అంటాడు, అయ్యా మీరు ఏమీ చేయొద్దు, ఈ మందసాన్ని వైభవంగా జాగ్రత్తగా మీరు సేవలో చేయండి. తాను కూడా వాళ్ళలో ఒకటిలాగా మారి కీర్తనలు రాయడం, స్తుతించడం, ఒక గొప్ప సేవా విధానాన్ని ఆయన తయారు చేస్తాడు. ఒకరోజు దావీదు గారి మనస్సులో ఇందాక మాట్లాడుకున్నాం, వెళితే ఎలా వెళ్ళాలి, చేసినాటికి పశ్చాత్తాపడి సమాధాన పడడానికైనా వెళ్ళాలి, కృతజ్ఞతతో వెళ్ళాలి, అవసరాలు ఏదైనా అయ్యా లోటులు ఉన్నాయి తీర్చైనా వెళ్ళాలి. అయితే ఈరోజు దావీదు మహారాజు ఎలా వెళ్ళాడంటే గుండె నిండా కృతజ్ఞతతో వెళ్ళాడు. దేవుని స్తోత్రం. దాన్ని మళ్ళీ తీస్తే టైం సరిపోదు. దావీదు మహారాజు నాతాను ప్రవక్తను పిలిపించి, నేను దేవదారు మానులతో కట్టిన ఇంట్లో ఉండగా దేవుని మందిసము డేరాలో ఉండటం నాకు, దీనిలో 2 మనం చూసుకోవచ్చు. ఒకటి, అక్కడ ఉన్న కల్చర్ చేంజ్ చూసుకోవచ్చు. ఏంటి, అప్పుడు దాకా అనేక దేశాలు తిరిగి వచ్చారు, ఇప్పుడు స్థిరపడిపోయారు కాబట్టి ఇంకా డేరాలో ఉంచడం ఎందుకు అనేది ఒక కల్చరల్ చేంజ్, రిలీజియస్ చేంజ్ అనుకోవచ్చు. 2, బాగా గమనించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దేవుని సన్నిధి ఇక్కడ స్థిరపరచబడాలి అనే లోతైన నిర్ణయం. దేవుని స్తోత్రం. మందిరం కట్టడం అంటే ఒక బిల్డింగ్ కట్టడం కాదు ఆయన ఆలోచన. ఏంటంటే దేవుని సన్నిధి కదపబడకుండా ఇశ్రాయేలు ప్రజలతోనే వెళ్ళాడు. దేవుడికి చెప్పాడయ్యా, ఒక మందిరం కడతాను, నీ పర్మిషన్ నాకు కావాలి. నాతాను ప్రవక్త దాన్ని దేవుడి సన్నిధికి తీసుకెళ్ళి చెప్పాడయ్యా, రాజుగారు మందిరం కడదాం అనుకుంటున్నారు, నువ్వు డేరాలో ఉండటం ఆయన మనసుకి నచ్చలేదు, కాబట్టి నువ్వు పర్మిషన్ ఇస్తే డేరాలో ఉన్న నీ మందసాన్ని తీసుకెళ్ళి ఒక అపురూపమైన భవనాన్ని కట్టి ఆ భవనంలో ఇక నిన్ను మేము ఆరాధించుకుంటాం. దేవుని స్తోత్రం. అయితే దేవుడు అన్నాడు, నువ్వు మందిరం కట్టడం నాకు. అయితే నేను మొన్న సన్నీ టీవీ చూస్తుంది, ఒక సీన్ కలుగుతుంది, అక్కడ ఏమీ సౌండ్ లేదు. ఏంటి అంటే ఒక రథం ఆగిపోయి ఉంటుంది, కొన్ని సంవత్సరాలుగా ఆ రథాన్ని ఒక కుటుంబం లాగుతూ ఉంటుంది. వేరే వాళ్ళు వచ్చి అంటారు, మీరు ఈ రథాన్ని లాక్కూడదు, ఇక్కడి నుంచి మేము దీన్ని చూసుకుంటామంటే మనమైతే ఏం చేస్తాం చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? మాకు ఇక్కడే పని ఉంది, మాకు ప్రయారిటీ ఏముంది,
మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు అని చెప్పి అక్కడి నుంచి వదిలేసి ఇళ్ళు తాడొక్కటే వదిలిపెట్టి వెళ్ళి ఆ చక్రాల దగ్గర నిలబడతారు మౌనంగా. ఏమి సంబంధం ఉన్నట్టు అనిపించట్లేదా? దావీదు మహారాజు జీవితంలో సంఘటన ఇది. తాడొక్కటే వదిలేసాడు తప్పితే ఆ పనిని అసలు వదిలేలా. దేవుని స్తోత్రం. నేను ఏదన్నా పని చేయొద్దారన్నారంటే ఆ పనిని వదిలే, దేవుడి సన్నిధిని కాదు. నువ్వు దేవుడి సన్నిధిలో ఉండిపో. దావీదు గారు చేసిన పని మేము తర్వాత చెప్పాడు, నువ్వు వద్దు, కానీ నువ్వే చేసేలాగా నీ కొడుకుతో నేను ఒక గొప్ప మందిరాన్ని కట్టించుకుంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయిపోయింది. సొలొమోను గారు పట్టాభిషేకం జరిగింది. దానికి కావాల్సినవన్నీ దావీదు గారు సమకూర్చారు అనే ఒక్క చిన్న మాటతో ఆపేస్తాం. అయితే దావీదు గారు ఏం చేశారు, సొలొమోను గారు ఎలా కట్టించారు అంటే చూద్దామండి. మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయం 283వ పేజీ. మొదటి నుంచి చదువుకుందామండి. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరం ముందు, 480 ఇశ్రాయేలుని ఏలిన 4వ సంవత్సరం ముందు, ఇశ్రాయేలుని ఏలిన 4వ సంవత్సరం ముందు, జీప్ అను 2వ మాసమున, జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించాడు. అతడు యెహోవా మందిరమును కట్టింప ఆరంభించాను. చదువుగానే మొదలు పెట్టలా. ఒక 4 సంవత్సరాలకి జీప్ అనే 2వ మాసంలో మందిరాన్ని ఏర్పాటు చేసి చక్కగా ఎలా కట్టించారు, 60 మూరల పొడవు, 20 మూరల ఎత్తు, 30 మూరల వెడల్పుతో 3 అంతస్తులుగా మొత్తం బంగారంతోనే ఒక ఘనమైన మందిరాన్ని సొలొమోను మహారాజు మొదటిసారి దేవుడి కోసం ఏర్పాటు చేశాడు. దేవుని స్తోత్రం. చేసి అన్నాడు, అయ్యా ఈ మందిరం నీదే అని చెప్పి 1000 దహన బలులు అర్పించాడు. ఆ తర్వాత ఇది కొనసాగుతుందో మర్చిపోయారు. దావీదు గారు ఎలా ఏర్పాటు చేశాడు అనే దానికి ప్రతిసారి మనం అనుకుంటాం బంగారం దాశాడు, ఇత్తడి దాశాడు, వెండి దాశాడు, రత్నాలు దాశాడు అని కాదు. దావీదు గారు ఎంత ఆలోచించాడు అంటే 7వ వచనం చదువుకుందామండి. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనప పనిముట్ల పని ఎంత మాత్రమును వినపడలేదు. చాలండి. మామూలుగా అనుకుందాం, ఒక కిటికీ పెట్టాం, కిటికీ తయారు చేయించాడు అనుకుందాం. కిటికీ పక్కన కిటికీని ఫిక్స్ చేయాలంటే ఏం కావాలి? అరముక కావాలి. కొద్దిగా ఆలోచించండి. ఒక కిటికీ పెట్టాం, కిటికీకి ఎంత రంధ్రమో గ్యాప్ మిగిలిపోద్ది, దానిలో ఇటుక రాయి పడదు. ఇటు మరి ఏం చేయాలి? మేస్త్రి ఏం చేస్తాడు? టాపీ తిప్పి రాయి తీసుకుని సగం ముగ్గు కొట్టి, కానీ ఆ శబ్దం కూడా రానిలేదంట. అంటే అరముక్కలు కూడా దావీదు గారే సిద్ధపాటు చేసి పెట్టాడు. దేవుని స్తోత్రం. దేవుని పనిని, మందిరాన్ని అంత ఆలోచించాడు. సొలొమోను గారి దగ్గర అన్ని సమకూర్చబట్టం వల్ల అంత గొప్ప మందిరం రాలా, దావీదు గారి కృతజ్ఞత వల్ల అంత మందిరం వచ్చింది. దేవుని స్తోత్రం. ఇలా ఘనమైన మందిరాన్ని ఏర్పాటు చేసి ఒక 19 మంది యూదారాజులు ఆ మందిరాన్ని వైభవంగా కాపాడారు. ఒక రాణి, యూదా సామ్రాజ్యాన్ని మొత్తం 19 మంది రాజులు, అతల్య అనే ఒక రాణి, 20 మంది కలిసి పరిపాలించారు. ఆ తర్వాత క్రీస్తుపూర్వం 586లో నెబుకద్నెజరు యెహోయాకీను పరిపాలించే సమయంలో యెరూషలేము మీదకు వచ్చి ఇనప గొడ్డళ్లతో, గొడుగులతో ఆ మందిరానికి ఉన్న బంగారాన్ని ఒలుసుకుని ఇత్తడి స్తంభాలని వీటిని నరికి మొక్కలు చేసి ఇశ్రాయేలు వైభవంగా కట్టుకున్న మందిరాన్ని
బళ్ళలో ఏడ్చుకుని తీసుకెళ్ళిపోయి మందిరాన్ని యెరూషలేముని కాల్చి బూడిద చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ పూనుకుని కోరేషు రాజుని బతిమలాడి మళ్ళీ వచ్చి మందిరం కడతారు. ఆ కట్టిన మందిరం యేసయ్య పుట్టే ముందు బీసీ క్రీస్తుపూర్వం 70వ సంవత్సరంలో రోమన్ జూయిష్ వార్లో ఆగస్టు నెలలోనే 14వ తారీఖున రోమన్స్ 2వ మందిరాన్ని కూడా కూల్చేస్తారు. మొదటి మందిరాన్ని ఎవరు కూల్చారు? నెబుకద్నెజరు కూల్చాడు. ఎజ్రా, నెహెమ్యా శాస్త్రులు అందరూ కలిసి 2వ మందిరాన్ని కడితే ఆ మందిరాన్ని ఆగస్టు నెల 14వ తారీఖు నుంచి సెప్టెంబర్ లోపు జరిగిన వార్లో రోమా సామ్రాజ్యం 48,000 మంది సైనికులు తీసుకెళ్లి 2వ యెరూషలేము మందిరాన్ని కూడా నేలమట్టం ఇప్పుడు లేదు. అనుకున్నారు 3వ మందిరం కడతాము, యేసయ్య రాకడ వస్తుంది. దేవుని స్తోత్రం. అయితే దీనిలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మందిరం ఒకసారి కట్టావా, 2 సార్లు కట్టావా, భూమి మీద ఇన్ని మందిరాలు ఉన్నాయి. ఎందుకు అంటే అసలు మందిరం కట్టడానికి దేవుడికి ఏ సంబంధం లేదు. దేవుడు దానిలో ఘనత కోరుకోడు. ఖరీదైన మందిరాలు ఆయన కీర్తిని ఏమి పెంచవు. కొద్ది జాగ్రత్తగా ఉన్నాం. మొన్న మన సిఎస్ఐ గుడి, ఆ గుడి ఉపదేశించినప్పుడు నేను 7వ క్లాసు తెలుసా. మన సిఎస్ఐ గుడి ఉపదేశించినప్పుడు నేను నిక్కరేసుకుని 7వ క్లాస్కి వెళ్ళాను. నాకు పెళ్ళయింది, 3 ఏళ్ళ కూతురు ఉంది, 33 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా అమలా ఘనమైన మందిరాలు దేవుడి కీర్తిని పెంచవు. మనం మందిరాలు కట్టి ఆయన గొప్పని చేసిన అవసరం ఏమి? మరి ఏమిటి అంటే, మందిరం కట్టించింది నీ కోసం. నీ ప్రార్థనలు ఒక చోట కొవ్వలాగా పోయటానికి ఉండే చోటు మందిరం. నువ్వు ఆదరింపబడడానికి దేవుడు నీకు ఏర్పాటు చేసిన చోటు మందిరం. దేవుడి మాటలు నువ్వు వినడానికి ఆయన నిర్ణయించిన చోటు మందిరం. మందిరాలు ఏమీ ఆ పరిశుద్ధుడి ఘనతను ఏం పెంచలేవు. ఆయన ఎప్పుడూ గొప్పవాడే. మొదటి మందిరం పడిపోయినప్పుడు అయ్యా మందిరాన్ని కట్టించు 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 అని ఏడుస్తుంటే అసలు ఆయన చిత్తాన్ని మర్చిపోయారు అందరూ. ఆయన అన్నాడు, మందిరం విషయంలో నేను ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను అన్నాడు. ఏమిటి అంటే, మోషే గారితో ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసిన రోజే ఆయన కోరుకున్న మాట ఏంటంటే, ఫస్ట్కి వచ్చేద్దాం. నిర్గమాకాండం 25వ అధ్యాయం నిర్గమాకాండం 25వ అధ్యాయం చూద్దామండి. 8వ వచనం చదువుకుందామండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మందసాన్ని ఏర్పాటు చేసిన, సొలొమోను కట్టిన, జకరియా కట్టిన, ఎజ్రా కట్టిన, మరి భూమి మీద ఎవరు ఏ మందిరం కట్టినా దేవుడు కోరుకున్నది ఏంటంటే, మందిరంలో నేను ఉండను. మరి ఏమిటి అంటే, నేను వారిలో నివసించున్నట్లు. దేవుని స్తోత్రం. ఒక పరిశుద్ధ స్థలమును కట్టుడి. అసలు దేవుడు ఏం కోరుకున్నాడు? జాగ్రత్తగా వింటే, దేవుడు కోరుకున్న ఒకే ఒక్క విషయం, ఒక పరిశుద్ధమైన స్థలం కావాలి. అనగానే మన వాళ్ళు ఏం చేశారంటే, టన్నులు బంగారం, వెండి, వజ్రాలు అన్నీ వేసుకొచ్చి ఒక భవంతిని కట్టి ఒక మెరిసిపోయే బంగారపు భవనాన్ని తెచ్చారు. అయ్యా ఇదిగో నీకు మేము ఒక పరిశుద్ధ స్థలాన్ని ఏర్పాటు చేసాం అన్నారు. అసలు ఐడియాలజీ అంతా ఫస్టే నాశనం అయిపోయింది. దేవుడు కోరుకున్నది ఏంటంటే, ఆయన వారిలో నివసించున్నట్లు. దేవుని స్తోత్రం. రాళ్ళకి పరిశుద్ధత ఉండదు,
దేవస్తంభానికి పరిశుద్ధత ఉండదు, ఇనప మొక్కలకి పరిశుద్ధతతో పని లేదు, భవనంలోనికి పరిశుద్ధతతో పని లేదు. పరిశుద్ధత కావలసిన ఒకే ఒక్కటి ఆయన సన్నిధిలో నిలబడే మట్టి మనిషి. దేవుడు మందిరం కట్టండి అంటే ఈ ఇటుక సిమెంట్ ఇనుప వేసి 100 ఏళ్ళు 200 ఏళ్ళు లేదా 1000 మంది కట్టే మందిరాలు దేవుణ్ణి గణపరచలేవు. మందిరం కట్టు అన్నప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, నేను నీలో నివసించేలాగా నీలో ఒక పరిశుద్ధమైన స్థలాన్ని తయారు చెయ్యి. దేవుని స్తోత్రం. ఈ చరిత్ర అంతా చెప్పకుండా పౌలు భక్తుడు ఒకే ఒక్క మాటతో తుంచేశాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. దేవుని స్తోత్రం. ఈరోజు ఉదయాన్నే లెగిశారు, దేవుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, గడిచిన 10 ఏళ్ళు మా నాన్న చేయి పట్టుకుని నడిచారు. 26లో ఒక బల్ల ఇచ్చిన ఈ రోజు నుంచి లెక్క ఏంటంటే, నా జీవితం అయిపోయేదాకా దేవుడు అడిగే లెక్క, నజరేతు ప్రార్థనా మందిరాన్ని ఏ గురి వైపు నడిపించావు? అడుగుతాడా? అడగడా? బైబిల్ తీసి నచ్చిన రెఫరెన్స్ తీసి గంట వాక్యం చెప్పగలరు, కానీ అది గురి లేని నడక. ఒక క్రైస్తవుడికి ఏం కావాలి? గురి కావాలి. ఒక నాయకుడికి ఏం కావాలి? లక్ష్యం కావాలి. క్రైస్తవ్యంలో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే ప్రతి మనిషికి ఏం కావాలి? గురి కావాలి. లెగిసి అడిగాను, అయ్యా ఎటువైపు నడిపించమంటావు? దేవుని స్తోత్రం. ఈ రోజు నుంచి నేను లెక్క చెప్పాలి. నా జీవిత దినాలన్నిటిలో దేవుడు గడిచిన 32 సంవత్సరాలు బాల్యకాలం కింద పడేసిన ఈ రోజు నుంచి అడుగుతాడు, నేను నీకు అప్పగించిన కుటుంబాలని, సంఘాలని, సేవని ఏ లక్ష్యం వైపు నడిపించావు? నేను చెప్పా, అయ్యా ఒక ఆలోచన, మందిరం ఇచ్చావు, ప్రేమించే సంఘాలను ఇచ్చావు, చదువు ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, వయసు ఇచ్చావు. ఇప్పుడు లేనిది ఏంటి అంటే గురి లేదు. ఏం లేదు మనకి? గురి లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళాను, ఉదయాన్నే దేవుడి కళ్ళు పట్టుకున్నాను. అయ్యా, ఇది నాకు మొదటి బల్ల. కేవలం ఒక ద్రాక్ష రసం, ఒక రొట్టె ముక్క ఇచ్చే స్థితిలో నేను ఉండను. మంచి సేవ చేయాలి, బలమైన సేవ చేయాలి, గొప్ప సేవ చేయాలి. గొప్ప సేవ అంటే ఎక్కువ మంది సేవ నాకు ఇష్టం లేదు. నాకు సేవ దేవుడు మెచ్చే సేవ. గాబ్రియేలు గారు కుటుంబాన్ని వద్దనుకుని అన్నీ ఇక్కడే, చివరికి ఆరోగ్యం కూడా వదిలేసుకుని చేసిన సేవ, రాజేశ్వరరావు గారు చేసిన సేవ, ఇప్పుడు నడిచే సేవ. గురి లేని అడుగులు నేను వేయకూడదుగా. ఏదైనా నాతో మాట్లాడు, ఇది నేను ఇచ్చే మొదటి వల్ల, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు దేవుడు. అన్నాడు, రాళ్ళకి పరిశుద్ధత ఆపాదించడం తప్పు. ఇత్తడి వస్తువులకి పరిశుద్ధత అవసరం లేదు, బంగారానికి పరిశుద్ధత పని లేదు. పరిశుద్ధత కావలసింది సంఘానికి. దేవుని స్తోత్రం. దేవుడు మాట్లాడింది, నీ గురి పరిశుద్ధత. మన గురి ఏమిటి? పరిశుద్ధత, పరిశుద్ధమైన నడవడి. అయ్యా, నిన్నటిదాకా జీవితం ఉందగా అంటే కరుణాపీఠం దగ్గర ఉన్న ఒకే ఒక్క లక్షణం ఏంటంటే, నీ మారు మనస్సు దేవుడికి ఎంతో సంతోషకరం. దేవుని స్తోత్రం. ఈరోజు ఒక మంచి మాట చూసుకుందాం. ఏమిటి అంటే చూద్దామండి. ఇందాక మనం మాట్లాడుకున్నది జకరియా గ్రంథం 2వ అధ్యాయం, ఇందాక మీరు చదువుకున్న భాగమే. 10వ వచనం నుండి చదువుకుందామండి. సియోను నివాసులారా, మీ మధ్య నివాసము చేసేదను, సంతోషముగా నుండి పాటలు పాడుడి. చాలండి. పరలోకంలో కూడా ఒక మాట రాస్తుంటుంది పరలోకం గురించి. అక్కడ
ఇక్కడ అంటాడు, మందిరాన్ని ఏర్పాటు చేసి దానిలో ఒక మంచి పాట. ఏం పాట? పరలోకంలో కూడా పాడదగిన పాట, పరలోకం మెచ్చిన పాట, దేవుడు స్థానం ఇచ్చిన పాట, మనిషికి అవసరమైన పాట, బతుకంతా పాడాల్సిన పాట, మారు మనస్సు పాట. మనం పాడాల్సిన పాట ఏమిటి? మారు మనస్సు. ఇక్కడ నుంచి దారి వేరు కాదు, పద్ధతి వేరు కాదు, ఏమిటి అయ్యా ఎలా నడవాలి అంటే, మొట్టమొదటిగా దేవుడు అడిగింది, మందిరానికి పరిశుద్ధత అవసరం లేదు, పరిశుద్ధత కావలసింది నీకు, నీ సంఘానికి. దేవుని స్తోత్రం. అంట అయ్యా మాకు మందిరం కట్టించు, మందిరం లేకపోతే మా ఐడెంటిటీ కోల్పోయినట్టు అయిపోయింది అని యూదులు బాధపడతా ఉంటే ఆ అధ్యాయం చివరి వచ్చిన చదువుకుందామండి. సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. చాలు, జాగ్రత్తగా ఉందాం. ఇక్కడ జకరియా గారి ప్రవచనం ఎత్తి చెప్తున్నాడు, ఇశ్రాయేలీయులారా, దేవుడు తన పరిశుద్ధమైన స్థలాన్ని విడిచి మీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన ఆలోచన ఏంటంటే, రాళ్లతో కట్టిన మందిరంలో ఉండటం ఆయన ఆలోచన కాదు. మరి ఆలోచన ఏమిటి? నేను వారిలో నివాసము చేయునట్లు. దేవుని స్తోత్రం. మనుషుల మధ్యలో కాదు దేవుడు కోరుకున్నది, మనిషిలో బతకాలి. ఆయనకి ఇప్పుడు ఏం కావాలి? ఒక పరిశుద్ధమైన చోటు కావాలి. ఆ చోటు ఎవరో? మనమే. మరి మన దగ్గర పరిశుద్ధత ఉందా? లేదు. ఎలా? కాబట్టి దేవుడు ఈరోజు ఇచ్చిన అవకాశం ఏంటంటే, ఇదిగో నా రక్తాన్ని నీ కోసం సిద్ధం చేశాను. దేవుని స్తోత్రం. నా రక్తంలో కడగబడి గత పూర్వ వ్యసనాలు, వైభవాలన్నీ వదిలేసుకుని ఒక నూతనమైన మనిషిగా కడగబడి నా శరీరాన్ని తిని నాలో భాగంగా మారి ఒక ఆలయంలాగా నిలబడు. ఎలా నిలబడాలి మనం? ఒక ఆలయంలాగా. నిన్నటిదాకా ఆలోచన గుడికి పవిత్రత అవసరంలా, ఇది కేవలం బిల్డింగే. మరి ఏమిటి? బంగారానికి, వెండికి, రత్నాలకి, వజ్రాలకి, దీపస్తంభానికి దేవుడు పవిత్రతని ఎక్కడ అటాచ్ చేయలేదు. దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలం ఎక్కడ అంటే నీలో కావాలి. మరి ఎలా? అందుకనే దేవుడు మన కోసం రక్తాన్ని కార్చి అన్నాడు, ఈ రక్తంలో నిన్ను నువ్వు కడుక్కొని ఒక పరిశుద్ధమైన జీవితాన్ని. దీని గమ్యం ఏమిటి అంటే, ఆయన పరలోకం వదిలిగా నీవు వస్తే ఎక్కడ నివాసం చేయాలి? మనలో నివాసం. కాబట్టి ఈ నెల దేవుడు మాట్లాడే ముందు మనకి ఇచ్చిన గురి ఏమిటి అంటే, పరిశుద్ధంగా జీవితాన్ని ఉంచుకోవాలి. దేవుని స్తోత్రం. నువ్వు పరిశుద్ధంగా జీవితాన్ని ఉంచుకుని రా దేవుని సన్నిధికి. నీకు కృతజ్ఞత ఉంటే కృతజ్ఞతతో నిండుగా రా. లేదా తప్పు చేశారు అంటే పశ్చాత్తాపంతో రా. కాదు అయ్యా బిడ్డలు లేరు, ఇబ్బందులు, కష్టాలు, వేదనలు, ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నాయి. దేవుడు అన్నాడు, నువ్వు అక్కడికి వచ్చి నన్ను కలుసుకుంటే నేను నీతో మాట్లాడతాను. ఆయన మాట్లాడితే అన్నీ జరుగుతాయి. కాబట్టి మన గురి, సంఘానికి దేవుడు ఇచ్చిన మాట పరిశుద్ధతని వెతకాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఏదైనా ఒక దారి నాకు చూపించయ్యా, నాతో మాట్లాడు అని దేవుడు కాళ్ళు పట్టుకున్నాను. నిజమే, ఇలా అడగటానికి నాకు సిగ్గు అనిపించలేదు. ఇలా అడగటానికి నేనేమి షేమ్ ఫీల్ అవ్వలా. ఎందుకంటే నోట్లోంచి ఊస్తే రక్తం వరకు చెప్పిన గాబ్రియేలు గారి సేవ ఇది. చనిపోయే రోజు కూడా వాక్యం ప్రిపేర్ అయ్యి చనిపోయిన రాజేశ్వరరావు గారి సేవకి ఈ 33 ఏళ్ళ చేతిలో పెడితే నేను గర్విష్ఠుడయ్యి, అవిధేయుడయ్యి దీన్ని పాడు చేసే సంఘం పాడైపోద్దేమోనయ్యా, సంఘం బలహీనమైపోద్దేమోనయ్యా. ఒక గురి కలిగిన నడక నాకు కావాలి. తొందరపాటు నాయకుడిని కాదు, అలా అని చెప్పి అనుభవం కూడా లేదయ్యా నాకు.
నన్ను నడిపించయ్యా అంటే అన్నాడు, మందిరానికి పరిశుద్ధత కావాలి. నన్ను అడిగాను, నీకున్నా పరిశుద్ధత? లేదయ్యా, నాకు లేదు. నా జీవితం ఏంటో నాకు తెలుసయ్యా, నా గతం తెలుసు, నిన్న తెలుసు, మొన్న తెలుసు. నాకు పరిశుద్ధత మనకి ఆ కరుణాపేట దగ్గర కనికరం గల దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు ఉన్నాడు. క్షమించి నిన్ను లోపలికి రాణిస్తాడు. అక్కడ స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. వ్యాధులు, బాధలు, లోటులు, ఇబ్బందులు, సమస్యలు, తెగుళ్ళు, రోగాలు